ప్రస్తుతం మనతో పాటు కళ్యాణ్ నాయక్ గారు ఉన్నారు. జాగృతి రాష్ట్ర నాయకులు. కళ్యాణ్ గారు, ఇప్పుడు కవిత గారిని బయటికి పంపడం ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు? ఎందుకంటే మెయిన్ పిల్లర్ కదా కవిత గారు. అందులో కేసీఆర్ గారి కూతుర్ని ఈ విధంగా బయటికి పంపించడాన్ని హరీష్ రావు కుట్ర ఉందని చెప్పేసి కూడా డైరెక్ట్ చెప్తున్నారు. సో రేపటి నుంచి మీ పోరాటం ఎవరిపైన? రేవంత్ రెడ్డి పైన, హరీష్ రావు పైన? ఇప్పుడు కవితక్కను సస్పెండ్ చేయడం పెద్ద విషయం కాదు. ఆనాడు కేసీఆర్ బాపు ఎట్లా విసిరి పడేసిండో తెలంగాణ కోసం, ఇవాళ కవితక్క కూడా సస్పెండ్ చేయడం చాలా బాధాకరమైన విషయం. అయినా కవితక్క ఇలా రాజీనామాని విసిరేసి పడేసేయడం మేము కూడా చాలా జాగృతి తరఫున ఆనందపడుతున్నాం, కొద్ది రకంగా బాధపడుతున్నాం. ఎందుకంటే కవితక్క వెనకాల కుట్ర అనేది హరీష్ రావు, సంతోష్ చేస్తున్న కార్యక్రమాలు, అది జగమెత్తిన సత్యం. కాబట్టి కాళేశ్వరంలో 1000 కోట్లు కుంభకం అడగడం వల్ల కవితక్క చేసిన తప్ప, నిజంగా చెప్పడం ఎంత సత్యమో మరి కవితక్క అడగడం తప్పేముంది అందులో. కాబట్టి రాబోయే రోజుల్లో 65 లక్షల బీఆర్ఎస్ సభ్యులందరూ, కుటుంబ సభ్యులందరూ రేపు జాగృతిగా మారబోతుంది. 6 నెలల తర్వాత బీఆర్ఎస్ పార్టీ కాలవుతుంది. కాబట్టి జాగృతిలో ఉన్న నాయకులు, వాళ్ళకు జాగృతిని చూస్తేనే భయం వస్తుంది. మరి ఆనాడే కేసీఆర్ సార్ పెట్టించిన కార్యక్రమమే కదా ఇప్పుడు ఆమె కొత్తగా. ఆనాడు లేని బాధ ఇవాళ ఎందుకు వచ్చింది? బీసీలకు 40%, 42% రిజర్వేషన్ ఇవ్వమని అడగడం తప్ప, మరి హరీష్ రావుకి నోటీసులు కేసీఆర్కి ఎందుకు ఇచ్చారని హరీష్ రావును అడగడం తప్ప, మరి 1000 కోట్ల హరీష్ రావుకి ఆనాడు లేని ఇవాళ ఎట్లా వచ్చింది? ఆ సంతోషకు ఎట్లా వచ్చింది? అదే రకంగా రేపు జరగబోయే రోజుల్లో వాళ్ళకు అన్ని సబండ కుల వర్గాలు తగిన బుద్ధి చెప్తాం. రాబోయే రోజుల్లో కవితకు ఇట్లా చేయడం, ఆమె ఒకటి కాదు, 4 కోట్ల జనాభా గల మేమున్నాం, మళ్ళీ 14 కోట్ల జనాభా బంజారా బిడ్డలం ఉన్నాం. అన్ని కుల సబండ వర్గాలను కలుసుకొని వాళ్ళ బాధ సాధకాలు తీసుకోని ముందు పరిష్కారం చేసే నాయకురాలు కాబట్టి ఈ రకంగా మేము ఖండిస్తున్నాం.